भारत माता की, भारत माता की, वंदे 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 वंदे, भारत माता की, भारत माता। भारत माता की जय, भारत माता की जय, आदरम आदरम, भारत माता की जय, माता की, भारत माता की, भारत माता की। हर घर तिरंगा ర్యాలీ సందర్భంగా మన ఎమ్మెల్యేలో నియోజకవర్గంలో ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మరి హైకోర్టు అడ్వకేట్ గారు, మరి పురుషోత్తమ రెడ్డి గారు, మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ రామకృష్ణ గారు, మరియు మండల ఇక్కడ జిల్లా కార్యదర్శి అయినటువంటి దయాసాగర్ గారు, అందరికీ మరియు మిగతా విక్టా గణేష్ గారికి కూడా ఇక్కడికి వచ్చేసిన అందరి పెద్దలకు మరియు భారతదేశ పౌరులకు మరియు భారతదేశ అభిమానులకు మరియు బీజేపీ కార్యకర్తలకు మరి కూటమి ప్రభుత్వం యొక్క కార్యకర్తలు నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ అఖండమైన ఎన్నికలలో ఎప్పుడూ జరగనటువంటి ఈరోజు ర్యాలీ కానీ చాలా అద్భుతంగా జరిగింది. మరి ఈ ర్యాలీకి పాల్గొన్నటువంటి పెద్దలకు మరియు ప్రజలకు అందరికీ నా శాస్త్రాన్ని వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మన భారతదేశ సైనికులు చేసిన త్యాగాలకు ఈరోజు స్ఫూర్తిగా ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరుపుకుంటున్నాను. కాబట్టి మరి మన దేశ ప్రధాని అయినటువంటి మోదీ గారు మరి 15వ తారీఖు ఆగస్టు 15న మన స్వతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటి మీద మరి మన భారతీయ జెండా రెగరెగలాడాలని చెప్పేసి మన ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మరి సమయం చాలా అయిపోయింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, భారత్ మాతాకి. ఈరోజు ఈ కార్యక్రమానికి విజయేసిన పట్టణ ప్రజలందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. నిన్న రాత్రి ఒక పిలుపు మేరకు ఈరోజు పట్టణ ప్రజలు ఇంత విశేషమైనటువంటి స్పందన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ముఖ్య అతిథి హైకోర్టు అడ్వకేట్ పురుషోత్తమ రెడ్డి సార్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారికి, మా పెద్దలు బిడ్డ రమేష్ అన్న గారికి అందరికీ నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. ఈరోజు ఎమ్మెగనూరు పట్టణంలో రేపు జరగబోయే ఆగస్టు 15 ఏ విధంగా జరుగుతుందో ఈ ర్యాలీ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక ముందు కూడా మన భారత సైనికులకు మనము ఎమ్మెగనూరు పట్టణం తరఫున ఈ విధంగా నివాళులు అర్పించడం చాలా సంతోషించదగ్గ విషయము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సమావేశం ఇచ్చేట మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఈ 70 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు నిజంగా సువర్ణాక్షరాలతో రాసిన ఈ 11 సంవత్సరాలు. ఎందుకంటే ఈ దేశాన్ని 78 సంవత్సరాల్లో ఇంచుమించు 60 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ కాంగ్రెస్ పార్టీని ఈరోజు విమర్శించకూడదు కానీ బాధతో చెప్తున్నా, ఇది సంతోషం కాదు. ఇది రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబంలో 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఏం చేస్తారయ్యా అంటే మొత్తం దేశాన్ని చించి పడేశారు. మొన్న చైనా దగ్గర చైనాకు మన సైనికులకు యుద్ధం జరిగితే అక్కడ కొట్లాడి జరిగితే చైనా దగ్గర సిగ్గులేని రాహుల్ గాంధీ మన సైనికులు విమర్శిస్తాడు. ఒక సుప్రీంకోర్టు జడ్జి రాహుల్ గాంధీ అన్నాడు, నువ్వు నిజంగా దేశభక్తులు అయితే, నిజంగా ఇండియాలో పుట్టింటే, నిజంగా ఈ దేశం మంచిపోతామంటే చైనా గురించి మంచిగా మాట్లాడతావా, చైనా సైనికుల గురించి మాట్లాడతావా, మన సైనికుల్ని తక్కువ చేసి మాట్లాడతావు సిగ్గుందని అడిగింది. అట్లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదే నరేంద్ర మోడీ గారు వచ్చిన ఈ 11 సంవత్సరాల్లో 78 సంవత్సరాలు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి రోగాన్ని మొత్తం చేసేస్తాడు. ఏం లేకుండా దేశమంతా బాగుండాలా. 145 కోట్ల మంది
మంచి జరగాల, వాళ్ళు మంచి చేయాలని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అందుకొరకు ఈ రోజు మేము ఇది పెట్టుకున్నామంటే బీజేపీకి అంత ముఖ్యమే మాకు దేశం. బీజేపీ పార్టీకి నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, మా ఫ్యామిలీ లాస్ట్. అదే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్, వాళ్ళ పార్టీ సెకండ్, నేషన్ లాస్ట్. దేశం అంటే ఎక్కడెక్కడెక్కడెక్కడ ఏ క్వశ్చన్ వాళ్ళకి పక్షంలో ఉండదు. ఎందుకంటే ఆమె ఢిల్లీలో పుట్టిన ఆమె, సోనియా గాంధీ ఢిల్లీలో పుట్టిన ఆమెకి ఈ దేశం గురించి కానీ, ఈ దేశ ప్రజల గురించి కానీ, ఈ దేశ సైనికుల గురించి కానీ, ఈ దేశం మంచి చేత ఆమెకి ఏమీ తెలియదు. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యం చేసింది సోనియా గాంధీ. సిగ్గుంది అడవులకి. 40 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు మళ్ళా రాహుల్ గాంధీ ఎప్పుడెప్పుడు ప్రధానమంత్రి అయిపోతామని మీకు ఒకటే చెప్తున్నా, ప్రమాణం చేసి చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు ఒక బీసీ కులంలో పుట్టిన వ్యక్తి. బీసీని ప్రధానమంత్రి చేసి ముఖ్యమంత్రి చేసింది ఏకైక పార్టీ దేశంలో బీజేపీ పార్టీని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంత చండలమైన పార్టీ అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేయని అరాచకం లేదు, అవినీతి లేదు, అఘాయిత్యాలు లేవు, అక్కడి నుంచి ఏమి చేయాలని చేస్తారు. ఈ ప్రమాణం చేసి చెప్తున్నా. అప్పటికి ఇప్పటికి తేడా ఏముందంటే 5 సంవత్సరాల్లో మేము ఎన్నో ఎదుర్కొన్నాం. పోలీసులు గారిని తెచ్చుకున్నాం, రోడ్లతో పట్టించినాడు, దెబ్బలు పెట్టాడు, కేసులు పెట్టాడు, జెండాలు తీసినాడు, కట్టలు వాళ్ళు ఎన్ని చేయాలని చేశాడు. అదృష్టవశాత్తు ఇప్పుడు ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీకు ఒకటే మాట ఇస్తున్నా, మీ పార్టీ ఎన్డీఏ కూటమి కానీ, ముఖ్యంగా మా బీజేపీ పార్టీ కానీ పేదల కోసం పుట్టిన పార్టీది, ఒక బీసీల కోసం పుట్టిన పార్టీ అంతే తప్ప వీళ్ళు చెప్పినట్టు రాహుల్ గాంధీ చెప్పినట్టు గత పనులు, వాళ్ళు చేసిన గత పనులు చేసిన సమస్య లేదు. నరేంద్ర మోడీ గారు 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 11 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ 24 సంవత్సరాల సుదీర్ఘ రాజ్యంలో రాహుల్ గాంధీ కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ నాయన కానీ, వాళ్ళ నాయనమ్మ కానీ, వాళ్ళ ముత్తాత కానీ ఎవరైనా ఆయన గురించి చెడ్డగా చెప్పగలరు అని అడుగుతున్నా. సమస్య లేదా? మేము ఈ దేశం కోసం పోరాడతాం తప్ప పదవుల కోసం కాదు. 500 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న నాంచి ఆ రాముని గుడి రాకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మతాల గురించి, దేశాల గురించి మాట్లాడతారు. 500 సంవత్సరాల నుంచి ఉన్న దాన్ని కోర్టు తీర్పు ద్వారా చెప్పించి అక్కడ రాముని గుడి కట్టాడు. 370 ఆర్టికల్ తీసేస్తాడు. ఎన్ని చేయాలో ఒకటే చెప్తా. దీనిల కోసం నరేంద్ర మోడీ గారు చేసింది వన్ నేషన్ పెట్టి 82 కోట్ల మందికి ఉచితంగా బియ్యము గొడుగులు ఇస్తారు. కాబట్టి ఇది పార్టీ గురించి మాట్లాడే వ్యవహారం ఇది కాబట్టి పద్ధతి కాదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ దేశం కోసము, ఈ ప్రజల కోసము, ఈ 145 కోట్ల ప్రజల కోసము జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు, ఇటు గుజరాత్ నుంచి అస్సాం వరకు మేము దేశ సంక్షేమం గురించి ఆలోచిస్తాము, దేశ ప్రజల గురించి ఆలోచిస్తాము, దేశం మంచి కోసం తప్ప వీళ్ళలాగా కుటుంబ వ్యవహారం చేసే సమస్య లేదు. ఎక్కడైతే కుటుంబ పాలన ఉంటుందో అక్కడ అవినీతి ఉంటుంది, ఎక్కడ అవినీతి ఉంటుందో అక్కడ కుటుంబ పాలన ఉంటుంది. ఎందుకంటే ఈ కుటుంబ పాలన ఎందుకు చేసుకుంటే వాళ్ళ అవినీతి కొనసాగాలని చెప్పి కుటుంబ పాలన. ఇక్కడ కూడా అదే జరుగుతుంది వైసీపీలో. ఇక మీ ఎమ్మెల్యే ఉండేయా ఇంతకుముందు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆయన అల్లుడు, ఆయన కొడుకు, ఆయన బా ఇవే వాళ్ళకి పక్కన బాగున్నాగంటే ఆయన అంటే అది సాయంత్రం సంజయ్ అంటే. మీకు ఒకటే, ఈ కుటుంబ పాలన మీద అంతమొందించకపోతే ఈ ప్రమాణం చేసి చెప్తున్నా, మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు బాలిక బతకాల్సిందే, మీకు వేరే దారి లేదో చెప్తున్నా. ఎందుకంటే దీన్ని మేము ఖండిస్తున్నాం. కుటుంబ పాలన, అవినీతి, ఈ రెండింటికి మేము వ్యతిరేకము. ఇక్కడ జరుగుతున్నది వైసీపీలో అదే జరుగుతున్నది. కుటుంబ పాలన జరుగుతున్నది, అవినీతి జరుగుతున్నది. కాబట్టి మేము ఈ రోజు మీ ముందుకు వచ్చాము. మీ ముందు మేము ఏ ప్రణాళిక చేస్తాము చెప్పుకోవడానికి వస్తాము. ఇది టైం కాదు. భారత్ మాతాకి